బుషల మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు చిత్తకుట్టాడు ఓ ఎస్ఐ. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఎస్ఐ జగదీష్ తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. లంబాడా హక్కుల పోరాట సంఘం జిల్లా అధ్యక్షుడు మాలోత్ సురేష్ను చిత్రహింసలకు గురిచేశాడు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పిఏ విజేందర్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టు పెట్టిన వెంటనే అతన్ని స్టేషన్కి పిలిపించాడు ఎస్ఐ జగదీష్. ఇప్పుడు బాధితుడు నడవలేని స్థితిలో ఉన్నాడు. నడువ చేత కాకుండా ఇంట్లో పడి ఉన్నాడు మా కొడుకు. ఇంతకన్నా చిత్రహించాడట్టి కొడతాడా మా ఎస్ఐ గారు? ఇంత ఏం దౌర్జన్యం చేసినావు, ఇంత ఏం తీసుకొచ్చినావు? ఎవరైనా దొంగతనం చేసుకొచ్చినావా? ఎవరైనా ఇల్లు ఎదుర్కొచ్చినావా? అందుకబట్టి ఎట్లా కొట్టిందా? ప్రజల సేవ చేస్తాడు మా కొడుకు, ప్రజల సేవ చేసుకుంటాడు. కాళ్ళ నడువ చేత కాకుండా ఇప్పుడు మంచంలో పడి ఉన్నాడు. ఎస్ఐ గారు నిన్న ఫోన్ గుంజుకున్నారు. ఇప్పుడు దాకా ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చిన మమ్మల్ని తెలియజేసిండ మీ కొడుకు పోలీస్ స్టేషన్కి రావాలని మాకు తెలియజేసిండ సార్. మాకు తెలియజేయకుండా మా కొడుకుకి ఎట్లా కొట్టిండు అదే కావాలి. మాకున్నాడా సంకున్నాడా మనిషి దానికి సంకొని ఎస్ఐ ఉండి ఏం పని చేస్తాడు? దెబ్బలు కొడతాడు. ముఖ్యమంత్రి దగ్గరకు పిఏలను తీసుకెళ్తే లాభం ఏంటని సోషల్ మీడియాలో ప్రశ్నించారు మాలోత్ సురేష్. సీఎం దగ్గరకు నియోజకవర్గ నేతలను తీసుకెళ్తే సమస్యలు చెబుతారంటూ తన వెర్షన్ వినిపించారు. సురేష్ పోస్ట్ పెట్టిన వెంటనే అతన్ని స్టేషన్కి లాక్కెళ్లిన తొర్రూరు ఎస్ఐ జగదీష్ చిత్రహింసలకు గురి చేశాడని బాధితుడి తల్లిదండ్రులు అంటున్నారు. ఉదాహరణ పోలీస్ స్టేషన్ పోయే ముందు నా కొడుకుని పిలిపించుకొని కొట్టడం, బూతులు తిట్టడం, మొద్దుకెక్కేయడం ఈ సమస్య జరిగింది సార్. తదుపరి ఎంత బదలాడిన చేతులెత్తి దండం పెట్టి అడిగిన సుధా అసలు రెస్పాన్స్ చేయలేదు సార్. అందుకోసం ఎస్ఐ విచారించి చేసే పని ఉండే కానీ విచారించకుండా మా కొడుకుని చిత్రహింసలకు గురి చేసి ఏ మాట ఈ పర్సన్ మాకు తెలియజెప్పాలి కదా. మాకు తెలియజెప్పకుండా మా కొడుకుకు ఒక్కరికి పిలిపించి ఎట్లా కొడతారు ఎస్ఐ గారికి? ఇదేనా పద్ధతి? ఎస్ఐ డ్యూటీ చేస్తాడా? విద్యార్థి న్యాయం చేస్తాడా? అన్యాయం చేస్తాడా? ఒక్కరికి అట్లా బెదిరించి కొడితే పద్ధతేనా? పద్ధతి కాదు అది. ఎస్ఐ గారు సస్పెండ్ కావాలి. మా కొడుకు దెబ్బలు ఎట్లా ఈ మోకాలు నడుస్తలేవు. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే పిఏను ప్రశ్నించడం తప్ప అంటూ లంబాడా హక్కుల పోరాట సంఘం ప్రశ్నిస్తోంది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పిఏ విజేందర్ రెడ్డిపై విచక్షణారహితంగా లాఠీలు విరిగేలాగా కొట్టిన తొర్రూరు ఎస్ఐ జగదీష్పై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యే గారి పిఏ ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టిండు, బండ బూతులు తిట్టిండు. నీ సంగతి ఏందో చూపిస్తా అని ఎస్ఐ గారి ముందే భయభ్రాంతులకు గురి చేసి ఎస్ఐ గారు తన మాటలు విని వెంటనే మొద్దుకేసి లాఠీ దెబ్బలు 2 లాఠీలు ఇరిగేంత సేపు కొట్టిండు. ఏం తప్పు చేసిండు? అంబర్ అమ్ముతాడా? గంజాయి అమ్ముతాడా? నల్ల వ్యాపారం చేస్తున్నాడా? ప్రజాసేవ చేస్తున్నాడు. ఒకవేళ సోషల్ మీడియాలో పెట్టిండు, ఈ ప్రాంత ప్రజలు ఓటేశారు, ఈ ప్రాంత ప్రజల్ని తీసుకోపోకుండా ఈ ప్రాంతానికి చెందని వాడు పిఏ, ఈ ప్రాంత ఓటరు కాదు విజేందర్ రెడ్డి. ఆయన మాట ఈని ఇతనికి ఇష్టం వచ్చినట్టు కొట్టినవు, భయభ్రాంతులకు గురి చేసినావు, కులం పేరుతో దూషించినవు. ఎస్ఐ గారు ఏ రాజ్యాంగంలో ఉంది, ఏ చట్టంలో ఉంది చిత్రహింసలు పెట్టుడు? ఆయన సోషల్ మీడియాలో పెడితేనే ఇట్ట కొట్టిరు. మరి మీరు బొద్దు కేసు కొట్టిరు. మిమ్మల్ని ఎవరు కొట్టాలి? ఎస్పీ గారు కొట్టాలా? ఐజీ గారు కొట్టాలా? డిఐజీ గారు కొట్టాలా? మరి మీ వాళ్ళు కొట్టాలా? తప్పు చేసింది చట్టాన్ని గౌరవించాల్సిన మీరు, కాకి డ్రెస్లో వేసుకొని చట్టాన్ని గౌరవించాల్సిన మీరే చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కాబట్టి తక్షణమే మా లంబాడి హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేస్తుంది, ఎస్ఐ గారిపై ఎస్సీ ఎస్టీ కేసు, ఈ విజేందర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు, తన వెనుకలు ఉన్న ప్రోద్బలం చేసిన వారిపై కేసులు నమోదు చేసి వెంటనే ఇతనిపై తప్పుడు కేసు పెట్టిన ఎస్ఐపై ఆ కేసును వెంటనే విత్డ్రా చేసుకోవాలని, లేని ఎడల మేము ఎక్కడి దాగైనా పోతాం. ఇప్పుడు పోయి ఆన్లైన్లో మీ మీద కేసు పెడతాం, ఆన్లైన్లో కేసు పెడతాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు చితక్కుట్టాడు ఎస్ఐ, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? అంటే 2 రోజుల క్రితము పాలకుర్తి ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదిక పంచుకున్నారు. అయితే ఆ ఫోటోలను తమతో పాటు వెళ్ళినటువంటి పిఏ విజేందర్ రెడ్డి తన
వ్యక్తిగత ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను స్టేటస్ పెట్టు సీఎం రేవంత్ రెడ్డి కలిసిన సంతోషంగా ఉంది, అభివృద్ధి నిధులకు చర్చించామంటూ కూడా తాను స్టేటస్ పెట్టాడు. అయితే పిఏకి ఏం సంబంధము, అసలు అభివృద్ధి నిధుల విషయం లోపల సీఎం కలవడం ఏంటి అనేది ప్రశ్నిస్తూనే సురేష్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి తాను ఆ వాట్సాప్ గ్రూప్ లోపల అతను ప్రశ్నించడం జరిగింది. పిఏలను తీసుకెళ్తే ఏం లాభం వస్తుంది, స్థానికులను తీసుకెళ్తే సమస్యల గురించి చెప్తారంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూనే ఆ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు. అయితే దీన్ని కొంతమంది కాంగ్రెస్ సంబంధించినటువంటి లీడర్లు, మండలాధ్యక్షులే కూడా అటు పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పోస్టులను షేర్ చేయడం జరిగింది. అయితే ఈ షేర్లను చూసినటువంటి ఆ విజేందర్ రెడ్డి స్థానికంగా ఉన్నటువంటి తొర్రూరు ఎస్ఐ జగదీష్ తో కలిసి సురేష్ కుమార్ ను పోలీస్ స్టేషన్ పిలిపించాలంటూ చెప్పడంతో నిన్న ఆయనను పోలీస్ స్టేషన్ పిలిపించారు. అయితే స్టేషన్ కు వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు తనకు వ్యతిరేకంగా ఉన్నాయని తెలుసుకొని వెంటనే తన సోదరునికి ఫోన్ చేసి చెప్పగా వాళ్ళు ఈ సురేష్ కుమార్ తల్లిదండ్రులు కూడా చెప్పారు. అయితే వీళ్ళంతా స్టేషన్ కు వెళ్లేసరికి అక్కడ పోలీసులు ఎస్ఐ జగదీష్ అతని అనుచరులు తనని కింద కూర్చోబెట్టి తనకు మొద్దునేసి మరి తీవ్రంగా దుర్భాషలాడుతూ ఆయనపై పూర్తి స్థాయి ఒక 3rd డిగ్రీకి తగ్గకుండా కూడా దాడి చేశారు. పూర్తిగా ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉన్నాడంటూ కూడా తన తల్లిదండ్రులు అయితే ప్రస్తుతం చెప్తున్నారు. ఇప్పటికి కూడా సురేష్ కుమార్ సంబంధించిన మొబైల్ ఫోన్ కూడా పోలీస్ స్టేషన్ లోనే సీజ్ చేసి అక్కడే ఉంచారు. అసలు తనను ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేశారు, తనకు సంబంధించినటువంటి అంశాలు తన పేరెంట్స్ కావచ్చు, తన బంధువులు ఎవరికి కూడా చెప్పకుండా ఎందుకు తీసుకెళ్లాలనే అంశమే ప్రస్తుతము తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇక ఎస్ఐ జగదీష్ ఎవరు పిటిషన్ ఇస్తే తన పిలిపించి కొట్టాలనేది కూడా ప్రస్తుతం చాలా వివాదాస్పదంగా మారింది. ఒక పిఏ చెప్తేనే ఎస్ఐ స్థాయి అధికారి ఓ వ్యక్తిని అమాయకుని తీసుకెళ్లి కొడతాడు. ఒకవేళ తను తప్పు చేసి ఉంటే దాన్ని పిటిషన్ తీసుకొని దానికి చట్ట ప్రకారం సిఆర్పిసి నోటీసులు ఇవ్వాల్సి ఉండేది. కానీ ఈ విధంగా ఒక పిఏ ఒక ఎస్ఐ కలిసి ఒక అమాయకుడిని బలి చేశారు, అది ఒక లంబాడ జాతికి సంబంధించిన ఒక యువకుడిని చిత్రహింసలు పెట్టారనే దానిపైనే ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గంగా కూడా ఒక హాట్ టాపిక్ అయితే మారింది. దీనిపై ఎస్ఐ అదే విధంగా ఇట్లాంటి అఘాయిత్యాన్ని పాల్పడేటువంటి పిఏ విజేందర్ రెడ్డి ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలి, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని కూడా లంబాడ హక్కుల సమితి అయితే ప్రస్తుతం డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏమన్నారు? థ్యాంక్ యూ వేణు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు చిత్తకట్టాడు ఓ ఎస్ఐ. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఎస్ఐ జగదీష్ తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. లంబాడ హక్కుల పోరాట సంఘం జిల్లా అధ్యక్షుడు మాలో సురేష్ను చిత్రహింసలకు గురి చేశాడు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పిఏ విజేందర్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిన వెంటనే అతన్ని స్టేషన్కి పిలిపించాడు ఎస్ఐ జగదీష్. ఇప్పుడు బాధితుడు నడవలేని స్థితిలో ఉన్నాడు. సురేష్ పోస్ట్ పెట్టిన వెంటనే అతన్ని స్టేషన్కి లాక్కెళ్లారు తొర్రూరు ఎస్ఐ జగదీష్. చిత్రహింసలకు గురి చేశాడని బాధితుడి తల్లిదండ్రులు అంటున్నారు. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే పిఏను ప్రశ్నించడం తప్ప అంటూ లంబాడ హక్కుల పోరాట సంఘం ప్రశ్నిస్తోంది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పిఏ విజేందర్ రెడ్డిపై విచక్షణారహితంగా లాఠీలు విరిగేలా కొట్టిన తొర్రూరు ఎస్ఐ జగదీష్పై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.